ఈ స్టోర్ మొత్తంలో ఈ ఒక్కదాని కాస్ట్ అక్షరాల 5,00,000 అంట మామ. ముట్టుకోవాలంటేనే భయమేస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రానా అన్న ఫుడ్ స్టోరీస్ అని చెప్పేసి ఒక స్టోర్ పెట్టాడనమాట. అక్కడ కూరగాయలు, ఫ్రూట్స్, ఫుడ్స్ ఇలాంటివన్నీ దొరుకుతాయి. కానీ అవి మనలాంటి వాళ్ళ కోసం కాదు, పెద్ద పెద్ద వాళ్ళ కోసం. బాగా డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ కోసం. ఎలాగో కొనుక్కోలేను, కనీసం చూపించగలను, మీరు చూడగలరు, నేను కూడా చూడగలను కాబట్టి వెళ్తున్నాం ఈరోజు. గంట సేపు ఈ ట్రాఫిక్‌లో అన్నీ దాటుకొని వచ్చేసాము. పార్కింగ్‌లో ఉన్నామనమాట. లోపలికి వెళ్లి చూద్దాం ఏమేమున్నాయో. లోపలికైతే వచ్చేసాం భయ్య. మా వైఫ్‌కైతే డబ్బాల పిచ్చుంది భయ్య. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ నీట్‌గా డబ్బాల్లో అరేంజ్ చేశారు. ఎక్కడా లేనివన్నీ ఇక్కడే దొరుకుతాయి. ప్యాకేజింగ్ అయితే అద్దిరిపోయింది భయ్య. స్టోర్ మొత్తంలో ఈ ఒక్క పుట్టగొడుగు కాస్ట్ అక్షరాల 5,00,000 అంట మామ. ముట్టుకోవాలంటేనే భయమేస్తుంది. ఇది దాటగానే ఇదేదో మాచీస్ బార్ స్మూతీస్ అంట. మచ్చా కోకో క్లౌడ్ అంట. దీంట్లో కోకోనట్ వాటర్, మిల్క్ అండ్ ఫోమ్ ఉంటాయి. దీనికి 325 రూపాయల. నాకేం అర్థం కావట్లేదు భయ్యా ఇక్కడ. ఇదేంటి అన్ని స్టోర్స్ లాగా ఫిషెస్ పెట్టారనుకుంటున్నారా? ఈ ఫిషెస్ చాలా స్పెషల్ మామ. ఎందుకంటే ఇవి ఇంపోర్టెడ్ ఫిషెస్. దీంట్లో చాలా కాస్ట్లీ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ బ్లూ క్రాబ్ ఉంది, టూనా ఫిష్ ఉంది, సాల్టినా ఫిష్ ఉంది, అండ్ సెలబ్రిటీస్ తినే ఫిషెస్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే వైడ్ వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ ఉన్నాయి. బీఫ్, పోర్క్, చికెన్, మటన్ ఇవన్నీ ఇంపోర్టెడే మామ. వేరే వేరే కంట్రీస్ నుండి అయితే ఇంపోర్ట్ చేసుకున్నారు వీళ్ళు. ఇవన్నీ నీట్‌గా ప్యాక్ చేశారు భయ్య. దేనిది దానికి అన్నట్టుగా. ప్యాకింగ్ అయితే సూపర్ ఉంది. ఈ సెక్షన్‌లో అయితే చికెన్ అండ్ మటన్ ఉన్నాయి మామ. చికెన్‌లో అయితే ఒక ఫుల్ కోడి విత్ స్కిన్ అండ్ వితౌట్ స్కిన్ అయితే సెపరేట్‌గా ప్యాక్ చేసినారు. అలాగే చికెన్ థైస్, చికెన్ లాలీపాప్ అన్నీ సెపరేట్‌గా ప్యాక్ చేసినారు భయ్య. మటన్‌లో వచ్చేసరికి మటన్ బ్రెయిన్, లివర్, కాళ్ళు, తలకాయ అన్నీ సెపరేట్‌గా ప్యాక్ చేసినారు భయ్య. దీని అమ్మ జీవితం. కాస్ట్‌తో సహా అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇది చూసారా భయ్య? ఇదైతే మేక కాలు మొత్తం ఉంది సెపరేట్‌గా. కిరాకుంది కదా! ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసేజెస్ అయితే ఉన్నాయి. పోర్క్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. నేనైతే చూసి షాక్ అయిపోయాను. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చీజ్ కూడా ఉంది. ఇంకా ఇదైతే ఇక్కడ ఆలివ్స్, పెప్పర్ ఇవన్నీ అయితే పెట్టి ఉన్నాయి. ఇంకా దీనికి పక్కనే అయితే ఇంకా చీజ్ సెక్షన్ అయితే ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజెస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఇది బ్రెడ్ సెక్షన్ భయ్య. బేక్డ్ బ్రెడ్ అని, వీట్ బ్రెడ్ అని, బ్రౌన్ బ్రెడ్ అని ఇలాంటివి ఉన్నాయి. ఇవి అంతకుముందు మనం వినే ఉంటాము. కానీ ఇక్కడ ఏదో క్రోయాసన్ టిష్యూ బ్రెడ్ అంట. నోరు కూడా తిరగట్లేదు భయ్య సరిగ్గా. తుడుచుకునే టిష్యూయే చూసా భయ్య. కానీ ఈ మాయా బజార్‌లో మాత్రం టిష్యూ బ్రెడ్ అంట ఫస్ట్ టైం చూస్తున్నా. 225 రూపాయలకి 125 గ్రాములంట. ఏంటో ఈ పాడులోకం. ఇవి ద్రాక్ష పళ్ళు భయ్య. పావు కిలో 500 రూపాయల. వీళ్ళు ఆ ప్యాకెట్‌లో డబ్బులు పెట్టి ప్యాక్ చేస్తున్నారో, లేక పళ్ళని పెట్టి ప్యాక్ చేస్తున్నారో అర్థం కావట్లా. ఇదిగో ఇది చూసారా? వైట్ స్ట్రాబెర్రీస్ అంట. పావు కిలో 2,500. ఈ ప్రపంచకం అంతమవుతుందంటే ఇదేనేమో. దీనికి తెస్తదిగ. వీళ్ళేంటో వీళ్ళ విధానాలేంటో నాకు అర్థమై కావట్లా. ఇవి కుంకోర్సా? కమ్ క్యాట్సా? ఆ!
ఏంటో బొత్తిగా అర్థమై సావట్లా. టైంకి పదాలు గుర్తొచ్చి సావు. ఎంచక్కా నారింజ పండు లేదా నారింజ అదిరిపోలా ఇలా ఉండాలి. ఇక్కడైతే అథెంటిక్ హనీ ఉంది భయ్య. చాలా ఫ్లేవర్స్‌లో ఉన్నాయి. ఒరిజినాలిటీగా ఉన్నాయి ఇవైతే. ఒకటి కొనేసేయండి భయ్య. బెటర్. బయట మార్కెట్‌లో దొరికే బ్యాడ్ క్వాలిటీ హనీ కన్నా ఇది వాడడం బెస్ట్ భయ్య. చిన్న పిల్లలకి ఇది వాడడం అయితే చాలా బెస్ట్. ఓహో! వచ్చాం భయ్య మసాలాలు ఉండే దగ్గరికైతే. గుంటూరు కారం, కాశ్మీర్ కారం, చాట్ మసాలా, గరం మసాలా, టిక్కా మసాలా, బిర్యానీ మసాలా ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మన లేడీస్ ఉంటారా? 2, 3 ప్యాకెట్లు సర్దారు. రేట్ చూస్తేనేమో బారెడు. అప్పుడనిపించింది భయ్య శత్రువులు ఎక్కడో ఉండర్రా! పెళ్లి చేసుకున్న తర్వాత మన ముందే మారు వేషాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు మన ముందే అని. నా బతుకు ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు అన్నట్టు అయిపోయింది. ఛీ! ఛీ! ఉప్పుల్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉన్నాయని నాకిప్పుడే తెలిసింది భయ్య. రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, పింక్ సాల్ట్, థైమ్ గార్లిక్ సాల్ట్ అంట. ఇదేదో సోప్ డబ్బా అనుకున్నా కానీ ఇది కూడా ఉప్పు గడ్డ అంట. ఆ షేప్స్‌లో కట్ చేస్తున్నారు మరి. ఇక్కడైతే ప్యూర్ సాఫ్రాన్ ఉంది భయ్య. కుంకుమ పువ్వు. ఇదైతే ₹650కి 1 గ్రామ్ అంట. ఇది కాశ్మీర్ నుండి ఇంపోర్ట్ చేశారు భయ్య. చాలా బాగుంది. ఈ చిన్న చిన్న సీసాల్లో వేసి చాలా లగ్జరీగా పెట్టారు. బాగుంది ఇదైతే. ఇంకా దీనికి పక్కనే ఆవు నెయ్యి, గేదె నెయ్యి ఇవి కూడా ఉన్నాయి. గేదె నెయ్యి మాత్రం ₹1200 ఉంది 500 ఎంఎల్‌కి. ఆవు నెయ్యి అయితే ₹2250 ఉంది 500 ఎంఎల్‌కి. చూడ్డానికైతే ఫ్రెష్‌గా ఉన్నాయి భయ్య. నేచురల్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంకా ఇదేదో చూడ్డానికి మందు బాటిల్ లాగా ఉందని ఫాస్ట్‌గా పోతే అది ఆయిల్ బాటిల్ భయ్య. ఆలివ్ ఆయిల్ అంట. ఇంకా ₹1900 ఉంది 1 లీటర్ బాటిల్. రకరకాల ఆయిల్స్ అయితే ఉన్నాయి భయ్య. ప్యూర్ ఆయిల్స్, సన్‌ఫ్లవర్ ఆయిల్స్, మస్టర్డ్ ఆయిల్స్, ఆలివ్ ఆయిల్, సీసమ్ ఆయిల్, సోయా బీన్స్ ఆయిల్ ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా అన్నిట్లో కొంచెం తక్కువ ప్రైజింగ్‌లో ఉన్న ఆయిల్ ఏందంటే ఇది సన్‌ఫ్లవర్ ఆయిల్ భయ్య. అదైతే ₹600 1 లీటర్‌కే. ఇది చూసారా భయ్య ఈ బాటిల్? ఇది ఎంత లగ్జరీగా ఉందో చూసారా? ఇది చూస్తేనే తాగేయాలనిపిస్తుంది. కానీ ఇది మందు బాటిల్ కాదు. ఆయిల్ బాటిల్. ఇంకా ఈ సెక్షన్ అయితే చీజ్ సెక్షన్ భయ్య. ఇదైతే హెవెన్ ఆఫ్ చీజ్ అనమాట. ఎన్ని రకాల చీజ్ ఉన్నాయో నేను ఎప్పుడు చూడలే ఇన్ని వెరైటీస్ ఆఫ్ చీజ్ ఒకే దగ్గర. ఇవి మనం తీసుకోవాలంటే శాంపిల్స్ కూడా పెట్టారు అక్కడక్కడ. ఏదో ఒకటి తీసుకోవచ్చు మనం శాంపిల్స్ తిని. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది డ్రెస్ సెక్షన్ భయ్య. ఎక్కువ అయితే కవర్ చేయలేకపోయాను.
సరుకులు ఇంత కాస్ట్ ఉంటే ఇంకా బట్టలు ఏ రేంజ్‌లో ఉంటాయో అర్థం చేసుకోండి. సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే మామ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఆల్.